దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. 2026 ఆగస్టు 26 ఈ బుధవారం దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన వాక్యం చేత ప్రతిరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అందుకు దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడు ఇలా చెప్తున్నాడు, దేవునికి ఏమి తెలియను. ఎంత చక్కని మాట! దేవునికి ఏమి తెలియను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నిజమే కదా, మన ఆరాధ్య దైవం మన ప్రభువైన యేసుక్రీస్తు ఔన్నత్యం చాలా ఉన్నతమైంది. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అసలు దేవుడికి ఏమి తెలియను అనే ప్రశ్న అక్కడ మనకి కనబడుతుంది. నేనంటాను, దేవునికి తెలియలేదంటూ ఏముంది చెప్పండి భూ ప్రపంచం మీద? మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకి అన్నీ తెలుసని దేవుని వాక్యం చెప్తుంది కదా. యోబు ఇక్కడ ఈ సందర్భాన్ని వర్ణిస్తూ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది, దేవునికి ఏమి తెలియను అనే మాట. ఈ ప్రపంచం మీద ఉంటున్న ప్రతి మనుషులు కూడా అన్నీ తెలుసుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, దాని గురించి ఆపరేట్ చేయమని ఎవరికైనా ఇస్తే ఎంత అద్భుతంగా ఆ పిల్లలు ఆపరేట్ చేస్తూ ఉంటారంటే తెలుసుకుంటున్నారు. కంప్యూటర్ గురించి తెలుసుకుంటున్నారు. అనేకమైనవి భౌతికంగా మనం చూస్తే వంటల గురించి ఎట్లా వండుకోవాలి తెలుసుకుంటున్నారు. కారు వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, ఎలా డ్రైవింగ్ చేయాలో తెలుసుకుంటారు. ఇట్లాగ ప్రతిదీ కూడా రుచి, అభిరుచి ఇలాంటివి ఎన్నో ప్రజలు తెలుసుకుంటున్నారు కదా. భక్తుడు చెప్తున్నాడు, దేవునికి ఏమి తెలియను. ఆయనకి తెలియలేదంటూ ఏమీ లేదు. ఆయనకి అన్నీ తెలుసు. మనుషుల పై రూపాన్ని చూస్తారు. దేవుడా, మన హృదయంలో గుండె లోతుల్లో ఏముందో అన్నీ ఆయనకి స్కానింగ్ మిషన్ల మొత్తం అన్నీ తెలుసు ఆయనకి. ఆ మధ్యకాలంలో ఒక పిల్లోడు, కుదురుండరు కదండి పిల్లలు, ఓ చోట కుదురుండరు అంటే ఉండడాడు. ఉండక వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా సరే వినక మొత్తం మీద వాడు సూది పిన్నిసి మింగేశాడు. ఇక వాళ్ళ అమ్మ చూడాలా, అనయా అని గొడవ. ఏమైందమ్మా? ఈ పిల్లోడు కుదురుండక సూది పిన్నిసి మింగేశాడు అన్నయ్య. సరే, హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం మీద వాడికి స్కానింగ్, ఎక్స్రేయో తీశారు. చూస్తే అది ఎక్కడుందో మొత్తం కనబడతా ఉంది. అంటే ఒక సూది పిన్నిసే అది ఎక్కడుందో స్కానింగ్ మిషనో ఎక్స్రేయో చెప్పింది కదా. మరి నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలీదా? భక్తుడు అదే చెప్తున్నాడు, దేవునికి ఏమి తెలియను, ఆయనకి సమస్తము తెలుసు. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం దేవుని మాటలు ఆలకిస్తున్న మీతో ఒక్క మాట, దేవుడికి మన గురించి ఆయనకి ఏం తెలుసో బైబిల్లోంచి ఒకే ఒక మాట ఈ పూట మీకు చెప్పాలని ఒక సేవకునిగా నేనైతే ఆశపడుతూ ఈ మాటలు మీకు తెలియచేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవునికి ఏమి తెలియను అనే ప్రశ్న మీకు వస్తే అనేకమైన ఆన్సర్స్ ఉన్నాయి. ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ 8 కొడుకులు, అందులో దేవుడు ఒక రాజుగా చేయబోతున్నాడని ప్రవక్తకి చెప్పాడు దేవుడు. వెళ్ళిన వెంటనే పెద్దోడిని చూసి అనుకుంటాడు, వీడేనేమో ఎర్రగా బొర్రగా హైట్గా వెయిట్ అనుకుంటూ, దేవుడు అంటాడు వీడు కాదు. రెండోవాడు వస్తాడు, వాడు కాదు.
మూడోవాడు కాదు, ఇట్లాగా అందరూ వస్తారు. ఎవరిని దేవుడు కోరుకోలేదు. ఇంతేనా? పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? ఆ తండ్రి అంటాడు, ఉంటాడంటే ఒకడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు, వాడిని తీసుకురండి. వెంటనే దేవుని ఆత్మ చెప్తుంది, నేను కోరుకున్నవాడు ఇతడే అని. అంటే అక్కడ చెప్పిన మాట, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ ఉదయకాలం దేవునికి ఏమి తెలియను అనే ప్రశ్న నీకు వస్తే అనేకమైన సమాధానాలు ఉన్నాయి. కానీ ఉదయకాలం మార్నింగ్ మెసేజ్, షార్ట్ మెసేజ్ కనుక ఒక్క మాట ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకే, చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో మొదటి మాట, ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్య భాగం మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనం చూస్తే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. ఎంత చక్కని అద్భుతమైన మాట ఇది. దేవుడికి ఏం తెలుసును, ఏమి తెలియను అనంటే ఒక్క అనుభవం, ఒక్క మాట ఏమిటంటే, దేవునికి మన అక్కరలు, మన అవసరతలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న మీలో ఏ అవసరతలతో, ఏ ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్యలో మీరున్నారో దేవుని వాక్యం బహుస్పష్టంగా చెప్తుంది. దేవునికి ఏం తెలుసు అంటే, నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో నీకు ఏది అక్కరగా ఉందో ఆయనకి బాగా తెలుసు. నువ్వు ప్రభువుని అడగక మునిపే నీ గురించి అన్ని బాగా ఎరిగిన దేవుడు. నీ గుండెల్లో ఉన్న బాధ ఏంటో ఆయనకి బాగా తెలిసిన దేవుడు. అదే చెప్తాడు అక్కడ, మీరు ఆయన్ని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. వాక్యం చెప్తుంది, మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తారని ప్రభు చెప్పాడు. మానవ జీవితంలో కనీస అవసరతలు మానవుడికి ఎన్నో ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఉండడానికి ఒక ఇల్లు ఉంటే మానవుడికి చాలనుకుంటాడు. కనీసం మానవుడు ఉండడానికి ఒక గూడు, ఒక ఇల్లు, తినడానికి అంత ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు, మంచిగా ఉండడానికి ఆరోగ్యం, ఇలా మానవుడు అనుకుంటా ఉంటాడు, ఉంటే చాలు నాకు. దేవుడు అంటారు, నీకు అక్కరగా ఉన్నాయి ఏంటో, నీ అవసరతలు ఏంటో నాకు తెలుసు. ఈ పూట ఈ మాటలు ఆలకిస్తున్న మీలో ఎవరెవరు ఏ అవసరతతో ఎదురు చూస్తున్నారో, మీ నీడ్ ఏంటో, మీ యొక్క అవసరత ఏంటో ఆయనకి బాగా తెలుసు. బైబిల్ ఇలా చెప్తుంది కదా, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును అన్నాడు ప్రభు. అంటే నీకు ఏది అవసరం ఉందో ఆయన మహిమైశ్వర్యం ఎన్నటికీ తరగదు. మనుషుల్లా నువ్వు ఏదైనా అవసరం ఉండి, బ్రదర్ ఓ 10,000 ఉంటే సహాయం చేయి అని నిన్ను అడగొచ్చు. నువ్వు వారిని అడగొచ్చు, వెంటనే వాళ్ళు ఆపదలో ఉన్నాడను 10,000 ఎంతో నీకు సర్దుండొచ్చు, సహాయం చేసి ఉండొచ్చు. మరలా నీకు ఏదైనా అవసరం వచ్చింది, మరలా వెళ్ళి బ్రదర్ కొంచెం హెల్ప్ చేయరా అన్నావు అనుకోండి, వాళ్ళు అంటారు, ముందు ఇచ్చిన 10,000 ఇచ్చే బాబు, తర్వాత సంగతి చూద్దాంలే అంటారు. అంటే మానవుడు ఒక్కసారి సహాయం చేస్తే మరలా సహాయం చేయలేడు, చేసటానికి మనసు ఉండదు. కానీ దేవుడా ఎన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత అద్భుతంగా దేవుడు వారిని నడిపించాడు, వారి అవసరతలు ఎంత అద్భుతంగా ప్రభు తీర్చాడు. ప్రతి ఉదయం, ప్రతిరోజు దేవుడు బండలోంచి నీళ్లు రప్పించిన అనుభవాలు, ఆకాశ వాకిండ్లు దేవుడు విప్పిన అనుభవాలు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన అనుభూతి చాలా గొప్పది. దేవుడు వారికి సమృద్ధినిచ్చి కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తూ వచ్చాడు కదా. ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో
తప్పకుండా నీ అవసరతలు ఆయనకి తెలుసు. మేము సేవ ప్రారంభంలో ఒక అద్దింట్లో ఉండి ప్రభు పరిచర్య చేస్తున్న ప్రారంభ దినాలు అవి. రోజులు గడుస్తున్నాయి. ఇంటి ఓనర్ గారు అన్నారు, అంటే అప్పట్లో ఆ ఇంటి అద్దె కట్టడమే కష్టం, చాలా ప్రతికూలమైన పరిస్థితి. ఇంటి ఓనర్ గారు అన్నారు, మేము మా ఇల్లు రీమోడలింగ్ చేసుకుంటున్నాం అని. సరే, అందరినీ ఖాళీ చేపించారు. ఎక్కడికి వెళ్ళాలి, సేవ ఎట్లా చేయాలి, మొత్తం మీద ఒకలా ఇల్లు వారు అన్నారు, మీరు కింద అద్దెకుండండి, పైన చర్చ్ కోసం రేక్ షెడ్ వేసుకోండి అని ప్రారంభ దినాల్లో వారు మనకి పరిచర్యకి సహకారులుగా ఉండి అక్కడ మనకి చోటిచ్చారు. అయితే ఆ ఇంటి కుటుంబ సభ్యులు, ఆ తల్లిగారు నాతో మాట్లాడుతూ, అన్న మా ప్రారంభ పరిస్థితులు అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆ తల్లి చెప్తారు. దేవుడు వారి కుటుంబ స్థితిగతుల గురించి ఆ తల్లి మాట్లాడతారు. 3 కొడుకులు ఆ తల్లికి. నిజంగా ఆ తల్లి డెలివరీ సమయంలో, అంటే ఆ చిన్న పిల్లోడు, అంటే ఆఖరి పిల్లోడు డెలివరీ సమయంలో తన భర్తను కోల్పోయిన పరిస్థితి అట. తర్వాత ఎప్పుడైతే తండ్రిని కోల్పోయారో మరి ఇంట్లో ఎంతో వేదన ఉంటుంది. పిల్లల పరిస్థితి ఏంటి ఏం అర్థం కాదు. కానీ ఆ తల్లి చెప్తుంది, ఇన్ని సంవత్సరాలు దేవుడే మమ్మల్ని కాపాడాడు బాబు, దేవుడే మమ్మల్ని పోషించాడు బాబు, దేవుడే మా అవసరతలన్నీ తీర్చాడు. నేనంటాను, నీ ఇంట్లో నీ పిల్లల అవసరతలు ఏంటో, నీ కుటుంబ అవసరతలు ఏంటో, నీ వ్యక్తిగతంగా ఏ విషయంలోనూ అవసరతతో ఉన్నావో దేవుడికి సమస్తము తెలుసు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నమ్మితే ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమను చూస్తావు తప్పకుండా. బైబిల్లో మనం కొన్ని సందర్భాలు చూస్తాం కదా. హాగరు బయలుదేరింది, కట్టుకున్నవాడు కషాయ వాళ్ళగా మారినట్లుగా అంత వాటర్ బాటిల్ ఇచ్చేసి, ఎలా మేలు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంటాడు. అది అరణ్యం, ఏమీ దొరకని ప్రాంతం. బయలుదేరి వెళతా ఉంటుంటే ఆ పిల్లోడు చావు నేను చూడలే, కానీ ఆ పక్కన పడేసి ఏడుస్తూ ఉంటుంది. దేవుడు హాగరు కోసం అరణ్యంలో, ఏమీ దొరకని ప్రాంతం, అరణ్యంలో దేవుడు అద్భుతమైన నీటి బొగ్గను పుట్టించి ఆమె అక్కర తీర్చిన దేవుడు, ఆ పిల్లోడు ఏడుపు చూసిన దేవుడు నిన్ను పట్టించుకోడా, నీకు సహాయం చేయడా? నువ్వు ఖచ్చితంగా దేవుని మీద నమ్మిక ఉంచు. ఆయనకి ఏమి తెలుసు అనంటే నీ అక్కర్లేంటో, నీ అవసరతలేంటో ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం కదా. కానా పెండ్లి విందు, ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. వెంటనే మరియమ్మతో వారంట. అప్పుడు మరియమ్మ తల్లి చెప్తారు, ఆయన మీతో చెప్పింది చేయండి. వెంటనే ప్రభు అంటారు, ఈ రాతి బాణలు అంచుల మట్టుకు నీళ్లు నింపండి. అవి నింపినప్పుడు నీళ్లే, వడ్డించినప్పుడు కూడా నీళ్లే కాదు, దేవుడు వాటిని ద్రాక్షరసం మధురంగా మార్చాడు కదా. ఆ పెండ్లిలో ఉన్న కొదువులు దేవుడు తీర్చాడు కదా. మీ కుటుంబంలో కూడా ఏ కొదువుతో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, దేవునికి ఏమి తెలుసు అనంటే నీ అవసరతలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. ఇల్లు విషయంలో, ఇల్లు కట్టే ప్రయత్నంలో ఉన్నావేమో, పిల్లల పెళ్లి విషయంలోనూ ఉన్నావేమో, ఏ విషయంలో నువ్వు ఎదురు చూస్తూ ఈ అవసరతలు ఎలా 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 అని అనుకుంటున్నావేమో, నీ అక్కర్లన్నీ దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. మేము ఇక్కడ పరిచర్య అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు నెమ్మదిగా కలుగు చేస్తూ వచ్చాడు. ఇక ఓపెనింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇక ఏర్పాట్లన్నీ చేయాలి. 1000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేయాలి. ఓ పక్కన ఇంకా మందిరానికి సంబంధించిన, క్యాంపస్కి సంబంధించిన చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి. డోర్స్ పెట్టలేదు, కిటికీస్ పెట్టలేదు, తలుపులు పెట్టలేదు, ఏమీ కూడా. ఓపెనింగ్ అయితే డేట్ ఇచ్చేసారు సేవకులు.
మదనపల్లి రాజశేఖరయ్య గారు 2023లో ఇక సరిగ్గా వారం రోజులు టైం ఉంది. ఆ వారం రోజుల్లోనే దేవుడు చేసిన కార్యాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వారంలోనే ఏది నాకు అవసరంగా పరిచర్యకు ఉందో అన్ని అవసరతలు ప్రభు తీర్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ 1000 మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేయటానికి ఒక తల్లిని దేవుడు, ఆమె జీవితంలో దేవుడు అద్భుతంగా బాగు చేసి స్వస్థపరిచాడని కృతజ్ఞతతో సంఘం అంతటికి ఆమె భోజనాలు ఏర్పాటు చేసుకుంది. చూడండి, అవసరతను ఎరిగిన దేవుడు నా ప్రతి అవసరత తీర్చాడు. ఈ ఉదయకాలం దైవ సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను, దేవునికి ఏం తెలుసు అని అనుకుంటున్నావా? నీకు అక్కరగా ఉన్న ఏంటో, నీ అవసరతలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. తప్పకుండా నీ అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలో ఆయన తీర్చాలని, దేవుడు నీకు కృప చూపించాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, జీవాధిపతి, ఘనుడా నీకు వందనాలు. భక్తుడు వర్ణించినట్లు దేవునికి ఏమి తెలియను అనే మాట నిజంగా నీకు అన్నీ తెలుసయ్యా. ప్రత్యేకంగా మా అవసరతలు నీకు తెలుసు, మా అవసరతలు తీర్చే దేవుడు. ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డల జీవితాల్లో ఏది అవసరతగా ఉందో, వాళ్ళకి ఏ సమయానికి ఏది కావాలో క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చి మీరే పోషించి మీ ఘననామాన్ని కీర్తిని కలుగు చేసుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.